మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు 2వ ఆషాఢ సోమవారం చాలా శక్తివంతమైనటువంటి రోజు. పరమశివుడికి ప్రీతికరమైనటువంటి రోజు. రేపు మీరు సాయంత్రం 5 గంటల 16 నిమిషాల నుండి 6 గంటల 35 నిమిషాల మధ్య కాలంలో దీపంలో ఇది ఒక్కటి వేసుకొని దీపారాధన చేసుకున్నట్లయితే మీకు ఉన్నటువంటి కష్టాలు, సమస్యలు, బాధలు ఇలా ఏవి ఉన్నా సరే డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. రుణ బాధలతో చాలామంది కూడా సతమతమైపోతూ ఉంటారు. ఎంత కష్టపడినా కూడా మాకు అసలు కలిసి రావటం లేదు, మేము ఇంకా ఇలా ఇబ్బందులు పాలైపోతూ ఉన్నాము, అప్పుల బాధలు ఎక్కువైపోతూ ఉన్నాయి, ఏం చేసినా కూడా మాకు ఎప్పుడూ కూడా ఇబ్బందులు, కష్టాలే తప్పట్లేదు, ఎప్పుడూ కూడా మనశ్శాంతి లేదు, డబ్బు వస్తూ పోతుంది, ఒక్క రూపాయి కూడా నిలబడటం లేదు, నీటిలాగా ఖర్చు అయిపోతుంది, అసలు ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు, ఈ సమస్యలు ఎట్లా తీరుతాయో కూడా అర్థం కావటం లేదు అని చెప్పేసి ఈ డబ్బుకు సంబంధించిన సమస్యలతో చాలామంది కూడా అల్లాడిపోతూ ఉంటారు. అలాంటి వారు రేపు ఆషాఢ సోమవారం రోజు సాయంత్రం ఇది వేసి దీపం పెడితే 24 గంటల్లో మీ జీవితం మారిపోతుంది. లక్షలు సంపాదించేవారు కోట్లు సంపాదిస్తారు. శివుడి పటం ముందు ఈ దీపం వెలిగిస్తే మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. శివుడిని ఈశ్వరుడు అని కూడా పిలుస్తూ ఉంటాము. ఈ ఈశ్వరుడు అంటే స్వభావం చేత ఐశ్వర్యాన్ని కలవాడు అని అర్థం. శివ అంటే చాలు సకల పాపాలు తొలగిపోతాయి. ఐశ్వర్యానికి కారకుడైన శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి సోమవారం శివుడి పటం ముందు ఇది వేసి దీపం పెట్టండి. మీకు సకల సంపదలు కలుగుతాయి. మనం లక్ష్మీదేవిని పూజిస్తే సంపదలు కలుగుతాయని నమ్ముతాము. కానీ శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సంపదలతో పాటు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు. పూర్వం కుబేరుడు కూడా శివుడి నుండి వారాన్ని పొంది ధనవంతుడిగా మారాడు. శివుడే స్వయంగా కుబేరుడికి సిరి సంపదలను, భోగభాగ్యాలను ఇచ్చాడు. మనం కూడా సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో జీవించాలంటే శివుడిని నిష్ఠగా పూజించాలి. అలాగే రేపు సోమవారం రోజు ఇది వేసి దీపం వెలిగించాలి. శివుడి అనుగ్రహం కలిగితే కుటుంబంలో మరియు సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఇంటిలో మనశ్శాంతి లేదని బాధపడేవారు, మంచి ఆరోగ్యం కోసం చిందించేవారు, సంపద పెరగాలని నిత్యం కోరుకునేవారు రేపు సోమవారం శివుడి పటం ముందు ఈ దీపాన్ని వెలిగించండి. దీపంలో కొన్ని వస్తువులు వేయటం వల్ల శివానుగ్రహం త్వరగా కలుగుతుంది. శివుడిని చాలా తేలికగా ప్రసన్నం చేసుకోవచ్చు. నిర్మలమైన హృదయంతో పూజిస్తే చాలు శివ అనుగ్రహం కలుగుతుంది. భక్తితో నిర్మలమైన హృదయంతో శివలింగానికి జలం సమర్పిస్తే చాలు శివుడు చాలా సంతోషిస్తాడు. శివుడి పటం ముందు ఏం వేసి దీపం పెట్టాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఒకసారి గోకులంలో తన దివ్య రూపంతో విరజమానంగా వెలుగొందుతున్న భగవాన్ శ్రీకృష్ణుడిని దేవర్షి నారదుల వారు దర్శించుకున్నారు. నారదుడు త్రికాల జ్ఞాని అయినప్పటికీ లోక శ్రేయస్సు కోసం, మానవుల సందేహాలను నివృత్తి చేయటం కోసం తరచుగా శ్రీకృష్ణుణ్ణి అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఆ విధంగానే ఆ రోజు నారదుడు శ్రీకృష్ణుణ్ణి అత్యంత ముఖ్యమైన లోతైన ప్రశ్న అడిగాడు. నారదుడు శ్రీకృష్ణుడితో ఇలా వినయంగా అన్నారు, ప్రభు, ఈ సృష్టిలో ఆహారం అనేది ప్రతి జీవికి అత్యవసరం కదా. మరి మానవ జీవితంలో ముఖ్యంగా స్త్రీల భోజనం విషయంలో ఎలా ఉండాలి? వారి దైనందిన అలవాట్లు వారి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? ఉదాహరణకు ఆలస్యంగా నిద్రలేచి ఆలస్యంగా భోజనం తయారు చేసే స్త్రీలకు, అలాగే తమ భర్తలు తిన్న తర్వాత మిగిలిన భోజనాన్ని తినే స్త్రీలకు ఎలాంటి పాపాలు కలుగుతాయి? లేదా వారికి ఏమైనా చెడు ప్రభావాలు ఉంటాయా? దయచేసి భోజనం గురించి కొన్ని ముఖ్యమైన నియమాలను మాకు స్పష్టంగా వివరించి మా మనసులో ఉన్న ఈ సందేహాన్ని పూర్తిగా తీర్చండి ప్రభు అని దీనంగా ప్రార్థించారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి దేవర్షి నారదుడితో ఇలా అన్నారు, ఓ దేవర్షి నారద, నువ్వు అడిగిన ప్రశ్న చాలా ప్రాముఖ్యత కలిగినది. ఇది ప్రతి మానవుడి జీవితంలోనూ చాలా కీలకమైనది. మనం ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటామో, ఆ ఆహారాన్ని మనం ఎలా తీసుకుంటామో అంటే ఏ స్థితిలో, ఏ సమయానికి, ఏ వాతావరణంలో తింటామో
ఈ విషయాలన్నీ కేవలం మన శారీరక ఆరోగ్యంపై మాత్రమే కాదు, మన మానసిక స్థితిపై, మన ప్రవర్తనపై కూడా చాలా బలమైన ప్రభావాన్ని చూపుతాయి. ఆహారం కేవలం శారీరక పోషణకు మాత్రమే సంబంధించినది కాదు. ఇది మన ఆత్మను, మన ఆలోచనలను కూడా ప్రభావితం చేస్తుంది. మన ప్రవర్తన, మన పద్ధతులు ఎలా ఉంటాయో అవే మన జీవితంలో మనం విజయం సాధిస్తామా లేదా వైఫల్యం చెందుతామా అనేది నిర్ణయిస్తాయి. ఆహారం అనేది కేవలం కడుపు నింపేది మాత్రమే కాదు, అది మనకు జీవశక్తిని, ఆలోచనలను ప్రసాదిస్తుంది. అందుకే ఆహారం విషయంలో మనం చాలా జాగ్రత్తగా, నియమబద్ధంగా ఉండాలి అని నారదుడికి చెప్పి శ్రీకృష్ణుడు ఇంకా లోతుగా వివరించటం కొనసాగించారు. ఓ నారద, ఇప్పుడు నేను నీకు ఈ విషయాన్ని మరింత వివరంగా చెప్తాను, చాలా శ్రద్ధగా విను. ఆహారం ఎలా ఉండాలి, దాన్ని ఏ విధంగా తినాలి, భోజనం చేసేటప్పుడు ఏ ఏ విషయాలను జాగ్రత్తగా గమనించాలి, ఈ విషయాలన్నీ మన పురాతన శాస్త్రాలలో, ధర్మ గ్రంథాలలో చాలా విస్తృతంగా, స్పష్టంగా వివరించబడ్డాయి. శుచిగా, శుభ్రంగా, పవిత్రమైన మనస్సుతో సరైన పద్ధతిలో తయారు చేసిన ఆహారం ఎల్లప్పుడూ మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. అలాంటి ఆహారం మనకు ఆరోగ్యాన్ని, శక్తిని, సానుకూల ఆలోచనలను అందిస్తుంది. అంతేకాదు, మన శాస్త్రాలు ఆహారం తయారు చేసే వ్యక్తి కూడా కొన్ని ముఖ్యమైన నియమాలను తప్పకుండా పాటించాలని చెప్పాయి. ఎందుకంటే వంట చేసే వ్యక్తి యొక్క మనస్థితి, అతని భావోద్వేగాలు, అతని పరిశుభ్రత ఇవన్నీ ఆహారంలోనికి ప్రవేశించి దానిని తినేవారిపై ప్రభావితం చూపుతాయి. దీనివల్ల ఆ ఆహారం ఆ కుటుంబంలోని సభ్యులందరికీ మంచిని, ప్రయోజనాన్ని చేకూరుస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో వంట చేసే స్త్రీలు ఈ నియమాలను సరిగ్గా పాటిస్తూ ఆహారం తయారు చేస్తే ఆ ఇంట్లో ఎల్లప్పుడూ సుఖం, లక్ష్మీ, సమృద్ధి నిండి ఉంటాయి. ఆ కుటుంబం ఎలాంటి కష్టాల నుండైనా దూరంగా ఉంటుంది. ఎప్పుడూ ఆనందంగా, శ్రేయస్సుతో జీవిస్తుంది. ఓ నారద, నేను చెప్పబోయే ఈ నియమాలలోకెల్లా అతి ముఖ్యమైన నియమం ఏమిటి అంటే, ఇంట్లోని స్త్రీలు ఉదయం త్వరగా నిద్రలేచి భోజనం తయారు చేయాలి. ఇది చాలా చిన్న విషయంలా అనిపించవచ్చు, కానీ దీని ప్రభావం చాలా గొప్పది. ఎందుకని అనుకుంటున్నావా? ఈ విషయాన్ని నేను నీకు ఒక కథ ద్వారా మరింత స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలాగా వివరిస్తాను. ఇది రామయ్య మరియు లక్ష్మి అనే దంపతుల కథ. శ్రద్ధగా విను అని శ్రీకృష్ణుడు ఇలా కథ చెప్పటం ప్రారంభించాడు. నారద, చాలా కాలం క్రితం ఒక అందమైన పచ్చని గ్రామంలో రామయ్య అనే పేరు ఉన్న వ్యక్తి నివసించేవాడు. రామయ్య కేవలం ఒక సాధారణ వ్యక్తి కాదు. అతను తన వృత్తిలో అత్యంత తెలివైనవాడు, నిపుణుడు. అతను ఒక గొప్ప కుమ్మరి. మట్టితో అద్భుతమైన, కళాత్మకమైన పాత్రలను, చిన్న పిల్లలు ఆడుకునే ఆట వస్తువులను, ఇంకా ఎన్నో రకాల అద్భుతమైన అలంకరణ వస్తువులను తయారు చేసేవాడు. అతని చేతులతో తయారైన కళాఖండాలను చూసిన వారు ఎంతో ఆశ్చర్యపోయేవారు. అతని నైపుణ్యాన్ని బాగా పొగిడేవారు. అతని పనితనం గురించి దూర దూర ప్రాంతాలకు కూడా పేరు వ్యాపించింది. ఫలితంగా అనేక ప్రదేశాల నుండి కూడా ప్రజలు అతని వస్తువులను కొనడానికి ప్రత్యేకంగా వచ్చేవారు. తన అద్భుతమైన కళాత్మక నైపుణ్యంతో రామయ్య చాలా మంచి డబ్బు సంపాదించగలిగాడు. ఆ డబ్బుతో అతను గ్రామంలో ఒక పెద్ద ఇంటిని నిర్మించుకున్నాడు. అందులో తన కుటుంబానికి కావలసిన అన్ని రకాల సుఖ సౌకర్యాలను సమకూర్చుకున్నాడు. అతని జీవితం చాలా ఆనందంగా, సంపదతో, సౌకర్యవంతంగా సాగేది. కానీ దురదృష్టవశాత్తు కొన్ని రోజుల తర్వాత రామయ్య జీవితంలో ఒక పెద్ద విషాదం చోటు చేసుకున్నది. అతని తల్లిదండ్రులిద్దరూ కూడా మరణించారు. వారి మరణం తర్వాత రామయ్య ఆ పెద్ద ఇంట్లో ఒంటరిగా జీవించాల్సి వచ్చింది. అతని తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఇంట్లో ఒక సందడి ఉండేది. ఇప్పుడు ఆ సందడంతా పోయింది. అతని ఒంటరితనాన్ని చూసి అతని పిన్ని చాలా బాధపడింది. రామయ్య జీవితంలో ఒక తోడు అవసరమని, ఒక ఇల్లాలి అవసరం ఉందని భావించి ఆమె ఒక అందమైన అమ్మాయి అయిన లక్ష్మితో రామయ్య వివాహం జరిపించింది. లక్ష్మి చూడడానికి చాలా అందంగా ఉండేది. ఆమె రూపాన్ని చూసి అందరూ ఆకర్షితులయ్యేవారు. ఆమె ముఖంలో ఒక ప్రత్యేకమైన సౌందర్యం ఉండేది. కానీ ఆమెకు ఒక పెద్ద లోపం ఉండేది. అదేమిటంటే ఆమె చాలా సోమరితనంతో ఉండేది, బద్ధకంగా ఉండేది. ఆమెకు ఏ పనిలోనూ ఆసక్తి ఉండేది కాదు. ఇల్లు శుభ్రం చేయటము, వంట చేయటము, సమయానికి పనులు పూర్తి చేయటం, ఇలాంటి వాటిపై ఆమెకు శ్రద్ధ అనేది ఉండేది కాదు. ముఖ్యంగా ఉదయం నిద్ర లేవడానికి కూడా ఆమెకు చాలా బద్ధకం.
నిద్ర అంటే ఆమెకు అత్యంత ప్రియమైనది. ఆమె గంటల తరబడి నిద్రపోవడానికి ఇష్టపడేది. సూర్యుడు నడినెత్తికి వచ్చినా కూడా ఆమె ఇంకా పడుకునే ఉండేది. రామయ్యకు మాత్రం ఉదయాన్నే లేచే అలవాటు ఉండేది. సూర్యోదయానికి ముందే అతను నిద్రలేచి తన నిత్య కర్మలు పూర్తి చేసుకుని తన కుమ్మరి పనిని ప్రారంభించేవాడు. అతను ఎప్పుడూ సమయానికి విలువ ఇచ్చేవాడు, పనులను సకాలంలో పూర్తి చేసేవాడు. కానీ లక్ష్మి మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉండేది. ఆమె ఉదయం చాలా ఆలస్యంగా నిద్రలేచేది. సూర్యుడు నెత్తిపైకి వచ్చే వరకు పడుకునే ఉండేది. కొద్దిగా ఇంటి పనులు చేసినా మళ్ళీ అలసిపోయినట్లుగా భావించి విశ్రాంతి పేరుతో నిద్రపోయేది. ఆమె సోమరితనంతో సాయంత్రం వరకు పడుకుంటూ చాలా ఆలస్యంగా భోజనం తయారు చేసేది. కొన్నిసార్లు రామయ్య పని నుంచి తిరిగి వచ్చినా కూడా ఇంట్లో వంట పూర్తి అయ్యేది కాదు. వారి ఇంట్లో గతంలో తల్లిదండ్రులు ఉండగా ఉన్న స్వచ్ఛత, క్రమశిక్షణ ఇప్పుడు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఇల్లు పరిశుభ్రంగా ఉండేది కాదు. ఇల్లు అపరిశుభ్రంగా ఉండేది. వస్తువులు చెల్లాచెదురుగా ఉండేవి. రామయ్యకు సమయానికి మంచి వేడివేడి భోజనం అందేది కాదు. ఇంట్లో లక్ష్మిని సరిచేసేందుకు పెద్దవారు ఎవరూ లేరు. ఆమెను నియంత్రించడానికి, సక్రమ మార్గంలో నడిపించడానికి ఎవరూ లేకపోవటం ఆమె సోమరితనానికి మరింత ఆజ్యం పోసింది. వివాహమైన కొన్ని నెలల వరకు రామయ్య లక్ష్మి యొక్క ఈ అలవాట్లను ఓపిగ్గా భరించాడు. అతను లక్ష్మి నిదానంగా మారుతుందేమోనని ఆశించాడు. ఆమె తనతో కలిసి జీవిస్తున్నప్పుడు అలవాట్లు మార్చుకుంటుందని ఎదురు చూశాడు. కానీ పరిస్థితి మెరుగుపడకపోగా రోజురోజుకు మరింత దిగజారింది. ఇంటి వాతావరణం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పుడు అతనికి తన పెళ్లికి ముందు జీవితమే చాలా బాగుందని, ప్రశాంతంగా ఉందని అనిపించసాగింది. అప్పట్లో అతను సూర్యోదయానికి ముందే నిద్రలేచి సమయానికి పనికి వెళ్ళేవాడు. ఇంటిని శుభ్రంగా ఉంచుకునేవాడు. సమయానికి భోజనం తయారు చేసుకుని తినేవాడు. అతని జీవితం ఒక క్రమ పద్ధతిలో లక్ష్మీ కళతో ఉండేది. కానీ ఇప్పుడు మధ్యాహ్నమైన తన భార్య భోజనం తయారు చేసేది కాదు. రామయ్య ఆకలితో చిరాకుగా ఉండాల్సి వచ్చేది. లక్ష్మి యొక్క ఈ నిర్లక్ష్యమైన ప్రవర్తన, బద్ధకపు అలవాట్లు అతనికి చాలా చిరాకు తెప్పించాయి. అతను ఆమెను ప్రేమగా, కొన్నిసార్లు కోపంగా, ఇంకొన్నిసార్లు బ్రతిమలాడుతూ ఎన్నో రకాలుగా బుద్ధి చెప్పడానికి ప్రయత్నించాడు. ఓ లక్ష్మి, దయచేసి కొన్నిసార్లైనా ఉదయం త్వరగా లే. నువ్వు ఇలా ఉండటం వల్ల నా రోజంతా వృధా అయిపోతుంది. ఉదయాన్నే ఆకలితో పనికి వెళ్లాల్సి వస్తుంది. పనిలో మనసు కుదరటం లేదు. ఏకాగ్రత లేకుండా పోతోంది. ఆకలితో శరీరం అలసిపోతుంది. దయచేసి ఇప్పుడైనా సరిదిద్దుకో. మన జీవితం బాగుంటుంది అని అతను వేడుకున్నాడు. కానీ లక్ష్మి సరిదిద్దుకోవడానికి ఏమాత్రం ఆసక్తి చూపలేదు. ఆమె రామయ్య మాటలను పట్టించుకోలేదు. అతని బాధను అర్థం చేసుకోలేదు. ఆమె బద్ధకం ఆమెను పూర్తిగా ఆవహించింది. దాంతో రామయ్య పొద్దున్నే రాత్రి మిగిలిన చద్దన్నాన్ని తినటం మొదలుపెట్టాడు. అంతే, రామయ్య యొక్క ఓర్పు క్రమంగా తగ్గిపోయింది. అతను రోజురోజుకు కోపంతో ఉండసాగాడు. నిరాశకు లోనయ్యాడు. అతని ముఖంలో నవ్వు మాయమై ఎప్పుడూ చిరాకు, అలసట ఉండేవి. అతను పనికి ఆలస్యంగా వెళ్ళేవాడు. కొన్నిసార్లు చద్దన్నం లేకపోతే ఆకలితోనే పనికి వెళ్ళేవాడు. దీనివల్ల అతని శరీరంలో శక్తి సన్నగిల్లింది. రోజంతా ఆకలితో చిరాకుగా ఉండేవాడు. దీని ప్రభావం అతని కుమ్మరి పనిపై తీవ్రంగా పడింది. గతంలో అతను ఎంత శ్రద్ధగా, నైపుణ్యంతో పనిచేసేవాడో ఇప్పుడు అలా చేయలేకపోయాడు. అతని చేతిలో కళ ఉన్నా ఆకలి, అలసట వల్ల పనిపై ఏకాగ్రత పెట్టలేకపోయాడు. ఫలితంగా అతని ఆదాయం క్రమంగా తగ్గిపోయింది. ఒకప్పుడు సంపన్నంగా ఉన్న రామయ్య జీవితం ఇప్పుడు కష్టతరంగా మారింది. డబ్బు లేకపోవడంతో రామయ్య, లక్ష్మి మధ్య గొడవలు సర్వసాధారణమైపోయాయి. చిన్న చిన్న విషయాలకే ఇద్దరూ పోట్లాడుకునేవారు. ఇద్దరూ నిరాశలో మునిగిపోయారు. వారి జీవితంలో సంతోషం కరువయింది. రామయ్య పిన్నికి ఈ విషయం తెలిసింది. తన కొడుకు జీవితం ఇలా మారిపోవటం ఆమెకు చాలా బాధ కలిగించింది. ఆమె వెంటనే రామయ్య ఇంటికి వచ్చి ఇంటి దయనీయ స్థితిని చూసి గుండెలు బాదుకుంది. ఒకప్పుడు శుభ్రంగా, సువాసనలతో కలకలలాడిన ఇల్లు ఇప్పుడు అస్తవ్యస్తంగా, అపరిశుభ్రంగా ఉంది. రామయ్య, లక్ష్మి ఇద్దరూ డబ్బు లేకపోవటం వల్ల ఆమెకు సరిగ్గా ఆతిథ్యం ఇవ్వలేక సిగ్గుపడ్డారు. వారి కళ్ళల్లో బాధ, నిరాశ స్పష్టంగా కనిపించాయి. తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు లక్ష్మి తన అత్తయ్యతో రామయ్య గురించి ఫిర్యాదు చేసింది. ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా అంది: అత్త, నువ్వు నన్ను ఎలాంటి వ్యక్తితో పెళ్లి చేశావు? అతను ఎప్పుడు చూసినా నాపై అరుస్తాడు.
ఇప్పుడు చెయ్యి కూడా ఎత్తటం మొదలుపెట్టాడు. ఇలాగే ఉంటే నేను అతన్ని వదిలేసి నా పుట్టింటికి వెళ్ళిపోతాను. దయచేసి అతనికి ఒక్కసారి బుద్ధి చెప్పండి, నా బాధను అర్థం చేసుకోండి అని వాపోయింది. ఆమె లక్ష్మి మాటలను ఓపిగ్గా సానుభూతితో వింది. ఆమెకు ఎవరిది తప్పు అనే విషయం స్పష్టంగా తెలుసు. లక్ష్మి యొక్క బద్ధకం, అలసత్వమే ఈ సమస్యలన్నిటికీ మూలమని ఆమె గ్రహించింది. ఆమె లక్ష్మిని సరైన మార్గంలో నడిపించాలని, వారి దాంపత్య జీవితాన్ని తిరిగి దారిలో పెట్టాలని నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు ఉదయం రామయ్య యొక్క పిన్ని సూర్యోదయానికి ముందే లక్ష్మిని నిద్రలేపారు. లక్ష్మి, లే, నిద్ర నుంచి ముందు ఇంటిని శుభ్రం చేయి అని గట్టిగా చెప్పారు. రామయ్య పిన్ని యొక్క భయంతో లక్ష్మి అయిష్టంగానే లేచి పని మొదలుపెట్టింది. ఆమెకు బద్ధకంగా ఉన్న పిన్ని మాటను కాదనలేకపోయింది. పిన్ని కూడా ఆమెకు సహాయం చేయటంతో ఇల్లు త్వరగానే శుభ్రం చేసేశారు. ప్రతి మూల శుభ్రమై ఇల్లు కలకలలాడింది. తర్వాత పిన్ని లక్ష్మిని త్వరగా స్నానం చేసి సిద్ధంగా ఉండమని చెప్పారు. లక్ష్మి ఆ మాటను కాదనలేక స్నానం చేసి వచ్చింది. అప్పుడు పిన్ని ఆమెను ఇంట్లో ఉన్న వస్తువులతో భోజనం తయారు చేసి దేవుని పూజకు సిద్ధం చేయమని చెప్పారు. లక్ష్మి అలాగే చేసింది. నైవేద్యం తయారు చేసింది. ఇల్లంతా ధూపం వేసింది. ధూప దీపాల సుగంధం ఇల్లంతా వ్యాపించింది. ఇంటి వాతావరణం ప్రసన్నంగా పవిత్రంగా మారింది. ఆ వాసనలకు లక్ష్మికి చాలా ఆనందంగా తేలికగా అనిపించింది. ఆమె మనసులోని సోమరితనం క్షణంలో మాయమైపోయింది. ఆమె ప్రసన్నమైన మనస్సుతో భోజనం తయారు చేయడానికి సిద్ధమైంది. సంతోషంగా వంట చేయటం ప్రారంభించింది. రామయ్య నిద్రలేచే సమయానికి ఆమె ఇంట్లో ఉన్న సాధారణ వస్తువులతోనే చాలా రుచికరమైన భోజనం తయారు చేసింది. వేడివేడి ఆహారం, సువాసనలు ఇంటి నిండా నిండిపోయాయి. రామయ్య లేచి ఇంటి అందాన్ని, సుగంధాన్ని చూసి సంతోషించాడు. ఇల్లు మళ్ళీ తన తల్లిదండ్రులు ఉన్నప్పుడులాగే శుభ్రంగా సువాసనలతో ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. అతను త్వరగా స్నానం చేసి దేవుని పూజ చేశాడు. వంటగది నుంచి వస్తున్న ఆహార సుగంధం అతని ఆకలిని మరింత రేకెత్తించింది. తర్వాత లక్ష్మి ముఖంలో ఒక చిరునవ్వుతో భోజనం వడ్డించినప్పుడు రామయ్య ఆమె మారిన ప్రవర్తనను చూసి ఆశ్చర్యపోయాడు. అతను పిన్ని వైపు చూశాడు. ఆమె కూడా ప్రేమగా నవ్వింది. రామయ్యకు అదంతా తన పిన్ని వల్లే జరిగిందని, లక్ష్మిలో మార్పు వచ్చిందని అర్థమయ్యింది. అతను ఆ రోజు చాలా ఆనందంగా కడుపు నిండా భోజనం చేశాడు. తన భర్త కళ్ళల్లో తన పట్ల ప్రేమను, పశ్చాత్తాపాన్ని చూసి లక్ష్మికి కూడా తన తప్పు అర్థమైంది. ఆ రోజు వారి వివాహం తర్వాత మొదటిసారిగా రామయ్య కడుపు నిండా భోజనం చేసి ఇంటి నుంచి బయలుదేరాడు. కడుపు నిండి ఉండటం, మనసు ప్రశాంతంగా ఉండటం వల్ల అతను రోజంతా పనిలో పూర్తి మనసు పెట్టాడు. అతని ఏకాగ్రత, ఉత్సాహం పెరిగాయి. ఆ రోజు అతనికి మంచి ఆదాయం వచ్చింది. సాయంత్రం అతను సంతోషంగా, ఉత్సాహంగా ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సంఘటన తర్వాత లక్ష్మికి తన తప్పు పూర్తిగా తెలిసి వచ్చింది. ఆమె అత్త చెప్పినట్లుగా ఉదయం త్వరగా నిద్రలేచి ఇంటి పనులు పూర్తి చేసి భోజనం తయారు చేయటం మొదలుపెట్టింది. రామయ్య ఇక ఎప్పుడూ ఆకలితో పనికి వెళ్ళలేదు. చద్దన్నం కాకుండా అప్పటికి అప్పుడు వండిన ఫ్రెష్ భోజనం చేయటం వల్ల అతని చిరాకు తగ్గిపోయింది. అతను మళ్ళీ పనిలో శ్రద్ధ పెట్టాడు. అతని నైపుణ్యం తిరిగి వచ్చింది. అతని ఆదాయం మళ్ళీ పెరిగింది. వారు మళ్ళీ సుఖ సంతోషాలతో జీవించటం మొదలుపెట్టారు. వారి జీవితంలో లక్ష్మీ కళ, ఆనందము, సమృద్ధి తిరిగి వచ్చాయి అని శ్రీకృష్ణుడు నారదుడితో చెప్పాడు. ఓ నారద, రామయ్య మరియు లక్ష్మి కథ చూశావు కదా. ఆ ఇంట్లో మళ్ళీ సుఖం, సమృద్ధి తిరిగి వచ్చాయి. ఉదయం త్వరగా భోజనం తయారు చేయటం వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో చూసావా? మన పెద్దలు శాస్త్రాలు చెప్తారు, వంటగదిలోనే కుటుంబ భాగ్యం నిర్ణయించబడుతుంది అని. ఒక స్త్రీ తన ఇంటిని ఎలా నిర్వహిస్తుంది, వంటగదిని ఎలా చూసుకుంటుంది అనేది ఆ కుటుంబం యొక్క భాగ్యాన్ని, శ్రేయస్సును నిర్ణయిస్తుంది. ఒక స్త్రీ ఆలస్యంగా నిద్రలేస్తే, ఆలస్యంగా భోజనం తయారు చేస్తే ఆ ఇంటిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఎప్పుడూ కూడా రాత్రి మిగిలిన చద్దన్నాన్ని తినకూడదు. ఉదయాన్నే త్వరగా లేచి వంట చేసి ఆ ఆహారాన్ని తినాలి. అలా కాకుండా చద్దన్నం తింటే అలాంటి ఇంట్లో దరిద్రము, కలహాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇల్లు ఎంత శుభ్రంగా, అందంగా ఉంచబడితే ఆ ఇంట్లో అంత సంతోషము, సమృద్ధి పెరుగుతాయి. పరిశుభ్రత లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుకే స్త్రీలు ఎల్లప్పుడూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఉదయం త్వరగా నిద్రలేచి భోజనం తయారు చేయాలి. ఇక వీడియోలోకి వస్తే, రేపు సోమవారం ఉదయం
స్నానం చేసి శివుడిని చక్కగా పూలతో బిల్వపత్రాలతో అలంకరించండి. శివలింగం లేదా శివ పటం ఈ రెండిటిల్లో ఏది ఉంటే దానిని చక్కగా అలంకరించండి. శివలింగం ముందు ఒక తమలపాకు వేసి దానిపై ఒక ప్రమిదను పెట్టండి. ఆ ప్రమిదలో విడివిడిగా 2 వత్తులు వేసి నూనె వేసి ఏక వత్తితో దీపం వెలిగించండి. ఇక ఇప్పుడు ఆ దీపంలో 1 స్పూన్ పంచదారను వేయండి. అలాగే 1 స్పూన్ నల్ల నువ్వులు వేయండి. ముందుగా మీరు ప్రమిదలో కొంచెం తక్కువ నూనెను పోసుకోండి. దీపం వెలిగించండి. ఆ తర్వాత 1 స్పూన్ పంచదార 1 స్పూన్ నల్ల నువ్వులను ఆ ప్రమిదలో వేసి మీ సంకల్పం చెప్పుకోండి. దీపంలో పంచదార వేయటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. సమాజంలో అందరికన్నా మీ కుటుంబానికి మంచి పేరు వస్తుంది. సంఘంలో మీ విలువ పెరుగుతుంది. ఇక నల్ల నువ్వుల విషయానికి వస్తే నల్ల నువ్వులను దీపం ప్రమిదలో వేయటం వల్ల మీ ఇంటిలో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ముఖ్యంగా శనిగ్రహ దోషాలు పోతాయి. మీ జీవితం అభివృద్ధి చెందుతుంది. ఇలా రేపు సోమవారం దీపంలో వీటిని వేయటం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో పురోగతిని చూస్తారు. మీకు కలిగే అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఇలా మీరు 5 లేదా 7 సోమవారాలు దీపం వెలిగిస్తే అతి త్వరలోనే మీ జీవితం మారిపోతుంది. ఈ విధంగా దీపం వెలిగిస్తే మీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి దూరం అవుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు సోమవారం శివుడి పటం ముందు ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువులతో దీపం వెలిగించండి. వీటిని ముందుగా ప్రమిదలో వేసి ఆ తర్వాత దీపం వెలిగించవచ్చు. లేదా దీపం వెలిగించాక అయినా సరే వీటిని ప్రమిదలో వేయవచ్చు. ఇలా దీపం వెలిగించాక సంకల్పం చెప్పుకున్నాక ఆ ప్రమిదకు బొట్లు పెట్టండి. శివలింగానికి ప్రమిదకు నువ్వులను సమర్పించి ధూపం నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వండి. ఇక మరుసటి రోజు ఆ ప్రమిదలో ఉన్న నల్ల నువ్వులను ప్రమిద కింద పెట్టిన తమలపాకులపై వేసి పారే నీటిలో కానీ ఏదైనా ఒక చెట్టు మొదట్లో కానీ పడవేయండి. పంచదార కరిగిపోతుంది కాబట్టి నల్ల నువ్వులను తమలపాకుపై వేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పారవేయండి. రేపు సోమవారం ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది. కోట్లకు అధిపతులు అవుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.